మనతో పాటు ఉన్నారు వల్లూరి శ్యామ్ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఈజీగా వెళ్ళిపోతారు. అసంతృప్తులు ఉంటాయి, నాకు మంత్రి పదవులు ఇవ్వలేదు, నాకు చైర్మన్షిప్లు ఇవ్వలేదు. వేవి జరగకుండా వెళ్తున్నాడు అంటే ఈజ్ ఇన్ ఫర్ ఎ లాంగ్ గేమ్. వాచ్ అవుట్. పొలిటికల్ పార్టీస్ ఇన్ తమిళనాడు, బీ కేర్ఫుల్. నా మాటేనండి, ఈయనంత ఈజీగా పోయేవాడు కాదు. ఆ బోర్డు కోసం వెళ్ళాలంటే మిమ్మల్ని వచ్చి ఎవరో కొట్టేస్తారు, లంచం అడగరాదు అని. ఒక ముఖ్యమంత్రి పబ్లిక్ ప్లాట్ఫామ్లో నుంచి వచ్చి యూట్యూబ్ వాళ్ళకి చెప్పి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి చెప్పి లంచం వాడిని అడగబలేదని చెప్పండి, ఎంత ఇంపాక్ట్ వస్తుంది. సార్, వీరాస్వామి గారు వాళ్ళ పార్టీ మెంబరే లంచం తీసుకున్నందుకు రీసెంట్గా సస్పెండ్ చేశారు అన్నారు. నాకు సంబంధం లేదు, నాకు 5 సీట్లు తక్కువ వచ్చాయా, ఫుల్ మెజారిటీ ఉందా, నేను ఇంకా పాలిటిక్స్లో జస్ట్ ఇప్పుడే వచ్చాను, అందరినీ మంచిగా చూసుకుంటాను, ఈజ్ మై బాయ్, డోంట్ టచ్ హిమ్, అవేవీ లేకుండా చేస్తున్నాడు అంటే మరో ఎన్టీఆర్ లాగా, మరో ఎంజీఆర్ లాగా పర్యావరణాన్ని చెడగొట్టడమే కాకుండా వాళ్ళు గోడలు అమ్మేసుకుంటారు. ప్రైవేట్ గోడల మీద పోస్టులు అతికించడం ఏంటి? డిఎంకే అపోజ్ చేయలేదు, ఏఐఏ డిఎంకే అపోజ్ చేయలేదు, బీజేపీకి అసలు అక్కడ స్థితిగతులు లేవులేండి. మీరు చూశారు కదా, ఎన్టీ రామారావు గారికి ఆగస్టు వెన్నుపోటు చూసాం, ఎంజీఆర్ గారికి మధ్యలో సంక్షోభం వచ్చింది, కరుణానిధి గారు వాళ్ళది, తర్వాత హేమంత విశ్వశర్మ ఇంటర్నల్గా వచ్చింది, ఆపులో పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నారు, మద్యం కేసులో ఇరుక్కున్నారు. ఇవన్నీ హిస్టరీ ఇచ్చిన ఎగ్జాంపుల్స్. విజయ్ గారికి ఖబర్దార్, మీరు కరెక్ట్గా కోట్ చేయకపోతే టెండర్ క్యాన్సిల్ చేసేస్తాను, మళ్ళీ ఇవ్వను అని. ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గిపోయింది, క్వాలిటీ పెరుగుతుంది, ప్రభుత్వం దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఎక్కువ వెల్ఫేర్ చేయొచ్చు. ఉన్నట్టుండి చీఫ్ మినిస్టర్ కళ్ళ ముందు కనపడంగానే వాడికి చుక్కలు రేగిపోయి ఉంటాయి, ఊరి నన్ను ఇదేంద్ర బాబు అయిపోయింది నా ఉద్యోగం పోయిందని. ఆ సూపరింటెండెంట్ చీఫ్ డాక్టర్ని అడుగుతాడు, చీఫ్ డాక్టర్ వచ్చి డాక్టర్ని అడుగుతాడు, డాక్టర్ వచ్చి సెక్యూరిటీ హెడ్ని అడుగుతాడు, సెక్యూరిటీ హెడ్ వచ్చి పోయిన కెమెరాలు బంద్ చేస్తున్నాయి చూడండి రా బాబు, ఆయన వచ్చేస్తాడు అని చెప్పి. వెన్నెముకలో వణుకు రావాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ నెల్లూరు. నేను మీ మాల్విక నుకరాజు. మనతో పాటు ఉన్నారు వల్లూరి శ్యామ్ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తమిళనాడు సీఎం విజయ్ గారి పాలన గురించి శ్యామ్ ప్రసాద్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు విజయ్ వచ్చి ఇంకా 2 months కూడా అవ్వలేదు అండ్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. లైక్ ఉమెన్స్ ప్రొటెక్షన్ కోసం ఒక టాస్క్ ఫోర్స్ని క్రియేట్ చేశారు. దాని గురించి మీ టేక్ ఏంటి సార్? ఒక మాజీ సైనికుడిగా, ఒక దేశభక్తుడిగా నన్ను అడిగితే విజయ్కి నేను 100కి 100% మార్కులు ఇస్తాను. ఎందుకని అంటారేమో, 2 months టైమ్ ఈజ్ టూ షార్ట్ టైం టు జడ్జ్ అనమాట. అంటే 60 రోజుల్లో అసలు పరిపాలనా పగ్గాలు చేతికి అందిపుచ్చుకోవడమే కష్టం. అటువంటి పరిస్థితుల్లో తప్పటడుగులు వేయకుండా, హంసపాదులు వేయకుండా ఉన్నాడు అంటే 100 marks, 5 star. ఉమెన్కి రిలేటెడ్ సీరియస్ కేసెస్ పైన నాకు నచ్చింది ఏంటంటే తను ఒక సపరేట్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ఫైల్ చేయాలి అండ్ ఫాస్ట్ ట్రాక్లో ఆ కేసెస్ రన్ చేయాలి అని చెప్పని తన ఇనిషియేటివ్ తీసుకున్నారు సార్. మీరేమంటారు సార్ దానికి? ఒక చీఫ్ మినిస్టర్గా 2 నెలల్లో పరిపాలనని అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. ఈ 2 నెలల టైంలో కూడా తను అనుకున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వ్యూవర్స్కి ఈజీగా అర్థం అవడానికి సూపర్ 6 అన్నారు, దాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే తను కూడా కొన్ని సూపర్ 6, సూపర్ 5, సూపర్ 7 వాటిల్లో ఒకటి మహిళా సాధికారత అనేది, మహిళా భద్రత అనేది, మహిళా పోలీస్ స్టేషన్స్ అనేది విన్నట్టు పోక్సో యాక్ట్ అనేది. దాని పరంగా ముందడుగులు వేస్తూ ఆ దిశలో, అంటే మర్చిపోకుండా మిగతా విషయాల్లో బిజీ కాకుండా దాని మీద అనేది ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. సార్, సింగపెన్నె టాస్క్ ఫోర్స్ గురించి మీ టేక్ ఏంటి సార్? మహిళా పోలీస్ స్టేషన్లు అనేవి, మహిళల కేసులు మహిళల్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది, మహిళల కేసుల్లో ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడడానికి మహిళా ఫోరెన్సిక్ విభాగంలో ఉండడం అనేది దేశం మొత్తం మీద కూడా ఈ దశగా ప్రయాణం చేస్తుంది. మహిళా పోలీస్ స్టేషన్స్ అని కానీ, దిశ పోలీస్ స్టేషన్స్ అని కానీ ఎందుకు వచ్చాయంటే మహిళల సమస్యలను అర్థం చేసుకునే వాళ్ళు, మహిళలుగా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు కన్నా ఇంకెవరుంటారు? ఇప్పుడు మహిళా అడ్వకేట్లు కానీ, లాయర్లు కానీ, జడ్జిలు కానీ, పోలీసులు కానీ, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కానీ, సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే ఐటీ ఎక్స్పర్ట్స్ కానీ, హ్యాకర్స్ కానీ, కంప్యూటర్, సైబర్ చాలా ఉంది. ఇది ఒక వ్యవస్థగా డెవలప్ చేయడానికి తమిళనాడు వాజ్ ఆల్వేస్ ఫస్ట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా ముందుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తమిళనాడు ఎలక్టోరల్ పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోయిందో, 2 ద్రవిడ పార్టీలు ఏఐఏడిఎంకే, డిఎంకే కూడా ఎవరు గవర్నమెంట్లో ఉన్నా కానీ వాళ్ళు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు వాళ్ళు ల్యాగ్ అవ్వలేదు. అదే సిచ్యువేషన్ని, హ్యాపీ ట్రెండ్ని విజయ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. దాంట్లో మొట్టమొదటి స్టెప్ ఈ మహిళల సాధికారిక తీసుకోవడం అనేది. ఇట్స్ వెరీ ఎర్లీ, 2 monthsలో ఏం జరగదు. ముందు సెటప్ చేయాలి, పోలీస్ స్టేషన్లు ఐడెంటిఫై చేయాలి, వాటిలో స్టాఫ్ నింపాలి, చాలా ఉంటుంది తతంగం.
సార్ ఇది 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అన్నారు. సో ఆల్రెడీ అది ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను అన్నారు. సో దాని గురించి మీ టేక్ ఏంటి సార్? 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా ఒక బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం నుంచి వచ్చిన నేతగా తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. మీరు ఊహించండి, తమిళనాడులో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 39 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళని ఒకరోజు కలిస్తేనే 300 రోజులు కావాలి మేడం. ఇంకా ప్రతి డిపార్ట్మెంట్కి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్రతి జిల్లాకి కలెక్టర్ ఉన్నారు. 234 అంటే కనీసం 100 మంది కలెక్టర్లు ఉండరా? వీళ్ళు ఎప్పుడు కలవాలి? వీళ్ళ డెసిషన్స్ ఎప్పుడు చేసుకోవాలి? మీరు అన్నట్టు 200 యూనిట్స్ కరెంట్ అంటే కరెంట్ వాడిని పిలవాలండి. అలాంటి వాడు ఒకటి కూర్చో ఉంటాడు అక్కడ, సెక్రటరీ లాంటి వాడిని. రేపు పట్టుకురారా ఫైల్ అంటే, సార్ ఇదిగో వస్తున్నా అంటే వారం దాకా రాడు. బికాజ్ హీ హాజ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ది గ్రౌండ్ బిలో. ఎవరెవరికి 200 కావాలి, ఎంతమంది 200 బేరుగా వాడుకుంటున్నారు, 1000 వాడుకునే వాళ్ళు కూడా 200 ఇవ్వాలా వద్దా, 200ని 300 ఇవ్వాలా వద్దా? ఒకప్పుడు కొన్ని స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ 300 యూనిట్స్ ఫ్రీ చేసేసేవి సబ్సిడీ. ఫోర్సెస్లో 300 యూనిట్స్ వరకు సబ్సిడీ ఉండేది, లేదా జీరో ట్యాక్స్ ఉండేది. ఇవన్నీ వ్యవస్థాపరమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడానికి టైం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా 200 యూనిట్స్ మీద ముందుకు వెళ్తున్నాడు అంటే ఎంత బర్డన్ పడుతుందో కూడా తెలియదు, అసెస్ చేయడానికి టైం పడుతుంది. సో 2 months అనేది చాలా షార్ట్ పీరియడ్. తప్పటడుగులు వేయడానికి సరిపోతుంది, కానీ మంచి పనులు చేయాలి అంటే మినిమం 6 months నుంచి 1.5 year వరకు క్రూషియల్ పీరియడ్ అంటారు. ప్రజలు ఆ యుఫోరియా నుంచి బయటకు వచ్చి మేము నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అని ఒక ప్రజా ఉద్యమం నుంచి ముఖ్యమంత్రిగా వచ్చి దాన్ని రూల్స్ ఆఫ్ బిజినెస్ అంటారు, అవన్నీ అర్థం చేసుకొని యాక్చువల్ గవర్నెన్స్లోకి దిగి పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసి వాటిని తీసుకొచ్చేదానికి 6 months నుంచి 1.5 year పడుతుంది. సో ఐ వుడ్ లైక్ టు గివ్ దిమ్ దట్ లీవే ఆఫ్ 6 months. సార్ ఇప్పుడు యాక్టర్స్ నుంచి పొలిటీషియన్ అయ్యే ప్రాసెస్లో విజయ్ ఒక్కరేనా సార్ ఫస్ట్ టైం డైరెక్ట్గా సీఎం అవ్వడం తను ఎలక్షన్స్లో ఉన్నప్పటికీ? ఇంకెవరైనా ఉన్నారు సార్ మీకు తెలిసిన? చాలా మంచిగా అడిగారమ్మా. మన ప్రేక్షకులకి, యువతకి ఇది నిజంగా తెలియాల్సిన విషయం. మన అన్నగారు నందమూరి అందగాడు ఎన్టీ రామారావు, అంతకుముందు ఎంజీఆర్, అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం గణ పరిషత్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు మన సూపర్ స్టార్ జననాయకన్ విజయ్. వీళ్ళందరిలో ఒకటే, ఒక బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం చేసి ప్రజల ఆదరణ సంపాదించి దాన్ని ఓట్లలో కన్వర్ట్ చేసుకుని సక్సెస్ఫుల్గా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ కూడా. దురంధరులు, రాజకీయ ఉద్దండ పిండాలంటాం. అప్పుడు ఎన్టీ రామారావు చేసింది కానీ, ఎంజీఆర్ గారు చేసింది కానీ, కాంగ్రెస్కి తిరిగే లేదు అన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆ కాంగ్రెసే లేదు. అలాగే అస్సాం గణ పరిషత్లో విద్యార్థి ఉద్యమం నుంచి ప్రఫుల్ల కుమార్ మహంత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్గా ఉంది. అస్సాం గణ పరిషత్ కొంచెం సక్సెస్ అయింది, ఇప్పుడు లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్టేట్లో అధికారంలో ఉంది, ఢిల్లీలో లేదు. ఆయన కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 2 సార్లు ఫుల్ టైం ముఖ్యమంత్రిగా పనిచేశారు. విజయ్ గారు కూడా అలా చేయాలని కోరుకుంటున్నా. ఒక సామాన్య సిటిజన్గా నాకేం తమిళనాడులో ఓటు హక్కు లేదు, నేను ఆంధ్రాలో హ్యాపీగా ఉన్నాను, మా పాలిటిక్స్లో ఉన్నాను. కానీ దేశానికి ఇట్లాంటి నాయకులు కావాలి. తను సినిమాల్లో చూపించిన విధంగా, తను ప్రజలకు ప్రామిస్ చేసిన విధంగా గత 2 నెలలుగా మధ్యలో స్ట్రిక్ట్గా టెంపుల్స్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద యాక్షన్ తీసుకోవడం కానీ, సమయానికి కోర్టులను అప్రోచ్ అవ్వడం కానీ, మీరు అన్నట్టు పరిపాలనలో ఇంట్రెస్ట్ తీసుకోవడం కానీ, ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని పోవడం కానీ. ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే కూడా బయటకు వెళ్ళలేదు కదా, ఈజీగా వెళ్ళిపోతారు. అసంతృప్తులు ఉంటాయి, నాకు మంత్రి పదవులు ఇవ్వలేదు, నాకు చైర్మన్షిప్లు ఇవ్వలేదని. వేవి జరగకుండా వెళ్తున్నాడు అంటే ఈజ్ ఇన్ ఫర్ ఎ లాంగ్ గేమ్. వాచ్ అవుట్, పొలిటికల్ పార్టీస్ ఇన్ తమిళనాడు, బీ కేర్ఫుల్. నా మాటేనండి, ఈయనంత ఈజీగా పోయేవాడు కాదు. సార్ యాక్చువల్గా తను ఫోకస్ చేసింది ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో లంచాలు ఇవ్వకండి, ఒకవేళ లంచాలు తీసుకుంటున్న వాళ్ళకు కూడా మీరు రిపోర్ట్ చేయండి, రిపోర్ట్ చేసిన వాళ్ళకి రివార్డ్స్ ఇస్తాము అని అన్నారు, ఒక టోల్ ఫ్రీ నెంబర్ రిలీజ్ చేస్తానన్నారు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయి అంటారా? ఎంత మంచి చూడండి, ఇప్పుడు మీరు సండే మార్కెట్ నుంచి వెళ్తుంటే, మన కూరగాయల మార్కెట్ నుంచి చిన్న బోర్డు ఉంది, అది ఎవరికి కనపడదు. ఆ బోర్డు కోసం వెళ్ళాలంటే మిమ్మల్ని వచ్చి ఎవరో కొట్టేస్తారు, లంచం అడగరాదు అని. ఒక ముఖ్యమంత్రి పబ్లిక్ ప్లాట్ఫామ్లో నుంచి వచ్చి యూట్యూబ్ వాళ్ళకి చెప్పి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి చెప్పి లంచం వాడిని అడగబలేదని చెప్పండి, ఎంత ఇంపాక్ట్ వస్తుంది. ఒక హైయెస్ట్ పొలిటికల్ ఆఫీస్ ఇన్ ద స్టేట్ నుంచి యువతకి మెసేజ్ ఇచ్చాడంటే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్కి ఇది లీడ్ అవుతుంది. అది ఎంత మంచిగా చేశాడు, తను ఎంత బాగా చేస్తున్నాడు, తనకు ఎంత గ్రిప్ ఉన్నదానికి ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. సార్ వీరాస్వామి గారు వాళ్ళ పార్టీ మెంబరే లంచం తీసుకున్నందుకు రీసెంట్గా సస్పెండ్ చేశారు అన్నారు. సో దానిపైన మీ టేక్ ఏంటి సార్? అంటే జీరో టాలరెన్స్ పాలసీ. నాకు సంబంధం లేదు, నాకు 5 సీట్లు తక్కువ వచ్చాయా,
ఫుల్ మెజారిటీ ఉందా, నేను ఇంకా పాలిటిక్స్లోకి జస్ట్ ఇప్పుడే వచ్చాను, అందరినీ మంచిగా చూసుకుంటాను, ఈజ్ మై బాయ్, డోంట్ టచ్ హిమ్, అవేవీ లేకుండా చేస్తున్నాడు అంటే మరో ఎన్టీఆర్ లాగా, మరో ఎంజీఆర్ లాగా ఈయన పాతుకుపోయే రకం అని అనిపిస్తుంది. తన పార్టీ పోస్టర్స్ అన్ని తమిళనాడులో ఎక్కడ వ్యూ లేకుండా రిమూవ్ చేయమన్నారు. మనకి ఎక్కడ చూసినా ఫస్ట్ అన్ని పోస్టర్సే ఉన్నాయి. సో డిజిటలైజేషన్ వరల్డ్ వచ్చిన తర్వాత కూడా పార్టీ పోస్టర్స్ అవన్నీ దే ఆర్ ఆన్ ఫీల్. ఆ టేక్ మీద మీరు ఏమంటారు? పోస్టర్స్ అనేది ఇది ఒక పెద్ద ర్యాకెట్ మేడం. యాక్చువల్గా చీఫ్ మినిస్టర్ గారికి దీని మీద మంచి ఐడియా ఉన్నట్టనే తెలుస్తుంది. పర్యావరణాన్ని చెడగొట్టడమే కాకుండా వాళ్ళు గోడలు అమ్మేసుకుంటారు. ప్రైవేట్ గోడల మీద పోస్టర్లు అతికించడం ఏంటి, దానికి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ఏంటి, ఇదంతా పెద్ద ర్యాకెట్. దీన్ని తను ఎప్పుడైతే పోస్టర్లు దించేయమన్నాడో తన పార్టీ అని అన్నాడు. దీనివల్ల ఏమవుతుంది, డిఎంకే అపోజ్ చేయలేదు, ఏఐఏడిఎంకే అపోజ్ చేయలేదు, బీజేపీకి అసలు అక్కడ స్థితిగతులు లేవులేండి, కాంగ్రెస్కి లేదు. సో దే హ్యావ్ టు, వాళ్ళకేం చాయిస్, దే హ్యావ్ టు ఫాలో హిమ్, చాయిసే లేదు. ఇది బ్రహ్మాండమైన స్టెప్ ఇది. సో పార్టీలు పాటించాయంటే ఇంకా మిగతా వాళ్ళు వస్తారు, బిజినెస్ వాళ్ళు వస్తారు, కమర్షియల్ వాళ్ళు వస్తారు. పోస్టర్స్ అనవసరంగా పబ్లిక్ ప్లేస్ చేయకూడదు. ఎక్కడైనా వేయాలంటే లైసెన్స్ తీసుకొని మున్సిపాలిటీకి డబ్బులు కట్టి దానికి ఒక బోర్డు చేసుకొని దానికి ఒక సెక్యూరిటీ వేసి జనాలు నెత్తి మీద పడకుండా చూసుకొని, ఇది ఒక సిస్టమ్ ఉంది. వీళ్ళందరూ లైసెన్స్ తీసుకోవాలి, మున్సిపాలిటీకి డబ్బులు కట్టాలి, దానికి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. వీటన్నిటి వల్ల తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది. క్యాలిక్యులేటెడ్ బ్రిలియంట్ గేమ్ ఇది. అంత ఈజీగా కనిపించింది అంత కాదు. పోస్టర్ పిటిషన్ చాలా తెలివిగా ఆలోచించి చేసిన స్టెప్. సార్ రీసెంట్గా విజయ్ గారు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఒకటి రన్ చేశారు. ఎక్స్పెషల్గా ఈ ఆల్కహాల్స్ ఏవైతే షాప్స్ ఉన్నాయో టెంపుల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర అవన్నీ రిమూవ్ చేయాలి అని అన్నారు. సో దానిపైన మీ టేక్ ఏంటి సార్? చాలా డిఫికల్ట్ మేడం. ఎందుకంటే పాతుకుపోయిన ఆ పూర్వ అధికారులు ఉంటారు, ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, ఐపీఎస్ వాళ్ళు ఉంటారు, స్టేట్ అధికారులు ఉంటారు. వీళ్ళందరికీ ఒక మూసలో ట్రైనింగ్ ఇస్తారు. ఒక మూసలో వీళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. ఇది కదిలించద్దు, ఇది పండోరాస్ బాక్స్, ఇది మనం ఎత్తికేసుకున్నాం అంటే ఇది ఎక్కువ పని అవుతుందని. కానీ ఒక ముఖ్యమంత్రిగా చెక్క కదిలిస్తుండే తలకి నౌ దే హ్యావ్ నో చాయిస్, దే హ్యావ్ టు యాక్ట్. కానీ దీని రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది. కొంచెం కరప్షన్గా కానీ మీరు అడిగిన ప్రతి దానికి కూడా మినిమం 6 months to 1 year టైం పడుతుంది. అప్పుడు ప్రజలకి రిజల్ట్స్ అందడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు ప్రభుత్వానికి గడ్డు కాలంగా ఉంటుంది. అంటే ఇది కంటిన్యూ చేయాలన్నమాట. ఎవరో ఒకరి ప్రెషర్ మీద కానీ, సార్ బిజినెస్ రూల్స్ అలౌ చేయమని, సార్ ఇప్పుడు మాన్సూన్ వచ్చిందని, లేదు సార్ ఇప్పుడు అసెంబ్లీ ఉన్నాయని పక్కదోవ పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ పోస్టర్స్ రిమూవ్ చేయాలి అని చెప్పని ఏదైతే విజయ్ గారు స్టెప్ తీసుకున్నారో అది మనకి ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందంటారా? బ్రహ్మాండంగా బాగుంటుంది. ఎందుకంటే దానివల్ల మున్సిపాలిటీకి, పంచాయతీలకి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు నేను శ్యాంప్రసాద్కి ఓటేయండి అని నాకెవరు ఓటేయలేను అనుకోండి, శ్యాంప్రసాద్ ఓటేయనని పోస్టర్ అతికిచ్చేసి వెళ్ళిపోతాను. దానికి నేను మున్సిపాలిటీకి డబ్బులు ఇవ్వాలి. అక్కడ వేసేసి వెళ్ళిపోవడం వల్ల నేను డబ్బులు మిగిల్చుకుంటున్నాను. దానికి స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు వచ్చాయనుకోండి, ఇంకొకరికి ఉపాధి కలుగుతుంది, ఏదైనా ఒక రోడ్లు కట్టచ్చు, ఒక డ్రైనేజ్ క్లియరెన్స్ చేసుకోవచ్చు. అది తమిళనాడులో మొదటి నుంచి కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా ముందుకున్నారు. వాళ్ళని మనం ఫాలో చేయడంలో తప్పులేదు, మనకు కూడా బెనిఫిట్ అవుతుంది. సార్ ఇప్పుడు పబ్లిక్ బస్సెస్ కూడా మనము ఏసీ బస్సెస్ స్టార్ట్ చేస్తాము అని అన్నారు విజయ్ గారు. ఇప్పుడే తను ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఇప్పుడే తను సీఎం అయ్యారు. సో అది ఎంత టైం పడుతుంది అంటారు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి? ఏసీ బస్సెస్ కానివ్వండి, ఫస్ట్ బస్సులు కొనాలి మేడం, వాటిని మోడిఫై చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్సా లేకపోతే ఎగ్జిస్టింగ్ పెట్రోల్ డీజిల్ వెహికల్సా, కొత్తగా ఫుల్లీ ఎయిర్ కండిషన్డా లేకపోతే రీఫిట్మెంటా, ఇవన్నీ అసెస్ చేయాలి. ఫైనాన్షియల్ వైబిలిటీ చూడాలి, దానికి ప్రపోజల్ పెట్టుకోవాలి, ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ చేయడానికి మినిమం 6 months పడుతుంది. చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్గా వారం రోజుల్లో స్టార్ట్ చేసేయచ్చు. క్రాస్ ద బోర్డ్ చేయాలి, ప్రజలకందరికీ ఈ ఫలాలు అందాలి అంటే మినిమం 3 to 6 months పడుతుంది. సార్ మీరు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్గా వర్క్ చేశారు. విజయ్ ఇంకేం ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు, ఇంకేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు చూశారు కదా, ఎన్టీ రామారావు గారికి ఆగస్టు వెన్నుపోటు చూసాం, ఎంజీఆర్ గారికి మధ్యలో సంక్షోభం వచ్చింది, కరుణానిధి గారు వాళ్ళది, తర్వాత హేమంత్ విశ్వశర్మ ఇంటర్నల్గా వచ్చింది, ఆపులో పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నారు, మద్యం కేసులో ఇరుక్కున్నారు. ఇవన్నీ హిస్టరీ ఇచ్చిన ఎగ్జాంపుల్స్. విజయ్ గారికి నేను చెప్పేంత స్థితిలో నేను లేను. ఆయన ఒక గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ పార్టీని పెట్టి 108 సీట్లు సంపాదించిన వ్యక్తి. ఈ చెక్ లిస్టులన్నీ ప్రతి నెలకి, ప్రతి వారానికి బేరీజు వేసుకుంటూ పోతూ ఎమ్మెల్యేలతో పాటు కూర్చొని, ఆఫీసర్స్తో పాటు కూర్చొని, ఎక్కడ తప్పుడడుగు కాకుండా, రాంగ్ మెసేజ్ వెళ్లకుండా డైరెక్ట్గా ప్రజలతో కాంటాక్ట్ పెట్టుకుంటూ ముందుకెళ్తే
ఐ థింక్ హీల్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్షిప్. సివిల్ టెండర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్టెడ్ దానికన్నా టెండర్స్ అది 15-20% తక్కువ కోట్ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది దాని గురించి మీ టేక్ ఏంటి సార్? ఎందుకంటే దాని క్వాలిటీ వేరియేషన్ ఏదైనా ఉంటుందా? అంత వేరియేషన్ వచ్చేసరికి ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్. ఈ టెండర్స్ అవిని వేయడానికి కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళని ఏ గ్రేడ్ అంటారు, బి గ్రేడ్ అంటారు, సి గ్రేడ్ అంటారు, 50 crores అండ్ అబవ్ వాళ్ళు అంటారు, 10-15 lakhs to 50 crores అంటారు, కింద వాళ్ళు అంటారు. వీళ్ళందరికీ కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ తమిళనాడు, ఆ ప్రతి డిపార్ట్మెంట్కి ఇంజనీరింగ్ చీఫ్ అని ఒక అతను ఉంటాడు, వాళ్ళ కింద ఇంజనీరింగ్ సెటప్ పెద్ద వ్యవస్థ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ కూడా ప్రతి సంవత్సరం రివ్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వస్తువు కొనాలి అంటే మార్కెట్లో దాని రేట్ ఎంత, ఆంధ్రప్రదేశ్లో ఒక పెన్ రేట్ ఎంత, తమిళనాడులో ఎంత, ఢిల్లీలో ఎంత, ఆంధ్రప్రదేశ్లో ఒక గ్లాస్ రేట్, ఇవన్నీ ఫిక్స్డ్ అంటారు. దాని ప్రకారం ఇప్పుడు నేను ఒక అప్లై చేశాను ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ కోసం, మీరు అప్లై చేశారంటే గవర్నమెంట్ ముందుగానే చెప్తుంది ఇది మినిమం 100 రూపాయలు అని. మీరు 101 నుంచి 1000 రూపాయల వరకు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ముగ్గురు అప్లై చేస్తే ముగ్గురులో లోయెస్ట్ ఎవరు అంటారు, దాన్ని L1 సిస్టమ్ అంటారు. L1 అంటే లోయెస్ట్ బిడ్డర్ 1, లోయెస్ట్ బిడ్డర్ 2, లోయెస్ట్ బిడ్డర్ 3, అలా వేసుకుంటూ పోతుంది. L1ని కాల్ ఫార్ చేస్తారు. మీరు అన్న దాని ప్రకారం L1 100 రూపీస్ గవర్నమెంట్ పిలిచింది అంటే 100 రూపీస్కే L1 వచ్చింది అంటే చాలా పెద్ద మార్పు ఇది. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ 100కి పిలిచిందా మేము 150 వేసేస్తామంటారు. ఆల్రెడీ 50 రూపీస్ వాళ్ళకి ఏం అయిపోతున్నారు. ప్లస్ హోల్సేల్గా కొంటారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్లాస్ రేట్ ఒకటి, ఢిల్లీలో గ్లాస్ రేట్ ఒకటి, తమిళనాడులో గ్లాస్ రేట్ ఒకటి. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎక్కడ తక్కువ ఉన్నాయనుకో 10 గ్లాసులు కొన్నాను అనుకోండి, హోల్సేల్లో ఎలా తగ్గిపోతుంది. ఇవన్నీ గవర్నమెంట్కి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి కాంట్రాక్టర్లు అందరూ కలిసిపోయి ఒక గ్రూప్గా తయారవడం వల్ల మినిమం రేట్ కన్నా తక్కువకు రారు. ఇప్పుడు విజయ్ గారు చేసిన దానివల్ల 15% తగ్గింది అంటే పాజిటివ్ మెసేజ్ వెళ్ళింది. ఖబర్దార్ మీరు కరెక్ట్గా కోట్ చేయకపోతే టెండర్ క్యాన్సిల్ చేసేస్తాను, మళ్ళీ ఇవ్వను అని. ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గిపోయింది, క్వాలిటీ పెరుగుతుంది, ప్రభుత్వం దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఎక్కువ వెల్ఫేర్ చేయొచ్చు. ఇది ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్కి లీడ్ అవుతుంది. నేను రీసెంట్గా న్యూస్ చూశాను సార్, షార్ట్స్ చూశాను. విజయ్ గారు డైరెక్ట్గా హాస్పిటల్స్కి వెళ్ళి చూస్తున్నారు మేనేజ్మెంట్ ఎలా ఉందో, రేషన్ షాప్స్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో దాని గురించి మీ టేక్ ఏంటి సార్? ఏమనుకుంటున్నారు? చాలా పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది సొసైటీలో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉందనుకోండి, దానికి ఒక చీఫ్ డాక్టర్ ఉంటాడు, ఒక సూపరింటెండెంట్ ఉంటాడు, ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉంటాడు, ఒక సెక్యూరిటీ హెడ్ ఉంటాడు, వాళ్ళ కింద మిగతా డాక్టర్లు జూనియర్ వాళ్ళందరూ. వాళ్ళకి ఒక హెడ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి సూపరింటెండెంట్ ఉన్నారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ బాస్ ఎక్కడ ఉంటాడు, లొకేషన్లో ఉండడు, రిమోట్లో ఉంటాడు. నా బాస్ నా పక్కనే ఉన్నాడు అనుకోండి, రోజు ఎంత ధైర్యంగా ఎంత బాధ్యతగా పనిచేస్తాను నేను. ఉన్నట్టుండి చీఫ్ మినిస్టర్ కళ్ళ ముందు కనపడంగానే వాడికి చుక్కలు రేగిపోయి ఉంటాయి, ఊరు నన్ను ఇదేంద్ర బాబు అయిపోయింది నా ఉద్యోగం పోయిందని. దట్ మెసేజ్ గోస్. ఆ ఊర్లో ఉన్న హాస్పిటల్స్కి అన్నీ వెళ్ళిపోతాయి. ఈయన పోక్కర్లేదు, ఈయన ఒక హాస్పిటల్కి అయితే 100 హాస్పిటల్లో క్లీనింగ్ స్టార్ట్ అయిపోతుంది. పేషెంట్ బెడ్ల మీద బెడ్షీట్ మార్చేస్తారు, సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ నీట్గా పెట్టేస్తారు. ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ సినిమాల్లో చూపించినట్టుగా ఇలా చేయడం వల్ల ఆ సూపరింటెండెంట్ చీఫ్ డాక్టర్ని అడుగుతాడు, చీఫ్ డాక్టర్ వచ్చి డాక్టర్ని అడుగుతాడు, డాక్టర్ వచ్చి సెక్యూరిటీ హెడ్ని అడుగుతాడు, సెక్యూరిటీ హెడ్ వచ్చి పోయిన కెమెరాలు పనిచేస్తున్నాయి కదా చూడండి రా బాబు ఆయన వచ్చేస్తాడు అని చెప్పి. దట్ మెసేజ్ గోస్ అనమాట. వెన్నెముకలో వణుకు రావాలి. నేను ఇంత గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నాను, పేషెంట్ల పట్ల బాధ్యతగా ఉండాలనేది మెసేజ్ వెళ్ళడం అనేది చాలా మంచి స్టెప్. ఒక చీఫ్ మినిస్టర్గా అంత బిజీ షెడ్యూల్ నుంచి తన టైం తీసుకుని చేస్తున్నాడంటే అంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. తను ఎంతో ప్లాన్ చేసి ఉంటాడు, తన అపాయింట్మెంట్ సెట్ అయిపోతుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు చీఫ్ మినిస్టర్ తల మునకలుగా ఉంటాడు. దాంట్లో కూడా తను తీసి బయటకు వచ్చాడు అంటే ఈజ్ ఇన్ ఫర్ ఎ లాంగ్ హాల్. గ్రేట్ సార్. తను డ్యూరింగ్ ఎలక్షన్స్ టైం తను చెప్పున్నారు ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో బర్త్ ఇస్తారో వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ ఇస్తారు అని. సో అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా సార్? ఇస్తున్నారా? ఆల్రెడీ ఇనిషియేటివ్స్ తీసుకున్నారా? వీరభద్రుడు మా ఊరి దైవం. ఈ ఊళ్ళో ఎవరైనా తప్పు చేసినా నేరం చేసినా సార్ ఇస్తున్నారా? ఆల్రెడీ ఇనిషియేటివ్స్ తీసుకున్నారా? ఎవరికైనా వచ్చిందా? దీన్ని ఏమంటారంటే పాజిటివ్ కల్టివేషన్, ప్రజల్ని తనతో పాటు కలుపుకోవడం. ఇదేంది ఒక అడ్మినిస్ట్రేటివ్ జాబ్. గవర్నమెంట్ జాబ్ ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టడం, అక్కడికి పేషెంట్లు వచ్చేటట్టు చూసుకోవడం, మహిళలు వచ్చేటట్టు చూసుకోవడం, వాళ్ళకి ధైర్యంగా రాగలిగే పరిస్థితి కల్పించడం. అప్పుడు అక్కడ ప్రెగ్నెన్సీకి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయో లేవో చూడడం. తను ఏం చేస్తున్నాడు, ప్రజల్ని గవర్నమెంట్తో ఇంక్లూడ్ చేసుకున్నాడు. సో ప్రజా ఉద్యమంగా మార్చేస్తున్నాడు దీన్ని. గవర్నమెంట్లో డెలివరీస్ అయితే వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి, వాళ్ళకి న్యూట్రిషన్ పూర్తిగా అందుతుంది. గవర్నమెంట్లో అన్ని ఫ్రీ, ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నాడు. 2 గ్రాములు గోల్డ్ అంటే 1 లక్ష రూపాయలు అనుకోండి,
ఆ పిల్లలకు ఉపయోగపడుతుంది కదా, వాళ్ళకి చదువులకు ఉపయోగపడుతుంది, వాళ్ళ న్యూట్రిషన్కి ఉపయోగపడుతుంది, తల్లి హెల్త్కి బచ్చా జచ్చా అంటాం కదా, తల్లికి బిడ్డకి సరిపోయేటట్టు ఉపయోగపడుతుంది. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. సార్ ఇప్పుడు డిజిటలైజేషన్ వరల్డ్ స్టార్ట్ అయింది, ఏఐ రోజు రోజుకి డిఫరెన్స్ వస్తుంది 1 month 2 monthsకే. సో ఈ డిజిటలైజేషన్ వరల్డ్ని పాలిటిక్స్లోకి మనం ఎలా యూస్ చేస్తే పాలిటిక్స్ బెటర్ అవుతాయి అంటారు మీ ఒపీనియన్ ప్రకారం? మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో రియల్ టైం గవర్నెన్స్ ఉంది. రియల్ టైం గవర్నెన్స్ కలెక్టర్ అబౌవ్ లెవెల్లో ఉంది. ఇప్పుడు కలెక్టరు, ఐజీ లెవెల్, సెక్రటరీ లెవెల్, చీఫ్ మినిస్టర్ వరకు ఉంది. ఎప్పుడైతే రియల్ టైం గవర్నెన్స్ కలెక్టర్ కిందకి వచ్చి పంచాయతీ లెవెల్కి, రెవెన్యూ లెవెల్కి, గ్రామ సచివాలయం లెవెల్కి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, ఇప్పుడు మీరు చూడండి, ఆధార్ కార్డు మార్చుకోవాలన్నా కానీ, హౌస్ మ్యాపింగ్ చేసుకోవాలన్నా కానీ, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి దాంట్లో ఏ ఇంపార్టెన్స్ ఉంది మనకు తెలుస్తుంది. మనం 2002లో డేటా కావాలంటే ఒక క్లిక్ కొట్టామంటే ఎక్సెల్ షీట్లో ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ డేటాలో వచ్చేస్తుంది 2002లో మన పేరు ఉందని. నేను ఓటు హక్కు కోసం పోతే 4 సార్లు తిరగాల్సి వచ్చింది. సేమ్ థింగ్ ఈజ్ ట్రయింగ్ ఇన్ తమిళనాడు. సో డేటా బ్యాంక్ ఉంటుంది. సిటిజన్స్ ఎవరున్నారు, వాళ్ళకి ఏం అవసరాలు, వాళ్ళకి చదువులు కావాలా, ఉద్యోగాలు కావాలా అనేది ఎట్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్ చీఫ్ మినిస్టర్ టేబుల్ మీద ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఉంటారు కదా ఆఫీసర్లకి, వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రంగా పూర్తి పని ఉంటుంది. వాళ్ళు ఖాళీగా ఏసీలో కూర్చున్నా కానీ చెమటలు పట్టేటట్టు చేస్తున్నాడు ఆయన. సార్ ఇప్పుడు విజయ్ 2 months పాలన గురించి మీరు ఫైనల్గా ఏమనుకుంటున్నారు సార్? ఒక అడ్మినిస్ట్రేషన్లో కొత్తగా ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టామనుకోండి, ఏదైనా స్కూల్ కొత్తగా స్థాపించామనుకోండి, లేదా కంపెనీ స్థాపించామనుకోండి, మీ స్టూడియో స్థాపించారనుకోండి, కెమెరామెన్కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఏ సైజు కెమెరాలు కొంటాం, లైటింగ్ సరిగ్గా ఉందా లేదా చూస్తాం, మన కోర్ ఐడియాస్ ఏంటి, ఎవరెవరిని టార్గెట్ చేయాలి, మన టార్గెట్ ఆడియన్స్ ఏంటి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన వ్యక్తికి బిజినెస్ రూల్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ రూల్స్ తెలియకుండా పాలిటిక్స్లో లేకపోయినా, మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినా, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినా చాలా పద్ధతిగా అందరినీ అట్నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు అంటే చాలా కాలం ఉండబోతున్నాడు. ఈ 2 నెలల్లో 60 రోజుల్లో ఒక్క తప్పటడుగు కూడా వేయలేదు, ఒక్క రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అటు అపోజిషన్ లీడర్స్ కానీ, అటు ప్రధానమంత్రిని కానీ, ఇటు పాత ముఖ్యమంత్రిని కానీ, పాత ఉప ముఖ్యమంత్రిని కానీ, పాత అధికారులను కానీ నీట్గా అందరినీ చక్కదిద్దుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండే తమిళనాడు వాళ్ళు. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.